హాయ్. ఈరోజు వచ్చిందనేసి మీకు కొంత అడ్వాన్స్‌డ్ టాపిక్ అన్నమాట. ఫ్లెక్స్ బాక్స్. ఫ్లెక్స్ అన్నమాట. అంటే ఇదేమి అంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్‌లో మనం దీన్ని యూజ్ చేస్తాము. ఫ్లెక్స్ బాక్స్ అనేది రిడ్ అనేది. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు దీన్ని యూజ్ చేసిందనేసి మనం ఏం చేయొచ్చు రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది క్రియేట్ చేయొచ్చన్నమాట. ఇదేమి వన్ డైమెన్షనల్ నేచర్. అంటే మీ బాక్స్ లేఔట్ మోడల్ వచ్చిందనేసి ఇదేమి వన్ డైరెక్షన్ అన్నమాట. అంటే ఇది మాక్సిమం హారిజాంటల్ డైరెక్షన్‌లో మాత్రమే ఇదేం చేస్తుంది పనిచేస్తుంది. ఓకేనా? ఎందుకు ఇది యూజ్ అవుతుందంటే, ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చాడు. ఇట్ ఆఫర్స్ వెల్ ఆర్గనైజ్డ్ అప్రోచ్ టు లేఔట్. అంటే ఏమి ఇక్కడ చూడండి. ఇట్ ఆఫర్స్ ఎ వెల్ ఆర్గనైజ్డ్ అప్రోచ్ టు లేఔట్ అలైన్ అండ్ అలొకేట్ స్పేస్ అమాంగ్ థింగ్స్ ఇన్‌సైడ్ ది ఫ్లెక్స్ బాక్స్. ఇన్‌సైడ్ ది ఓకేనా? ఇన్‌సైడ్ ది కంటైనర్. అంటే ఏమి ఇప్పుడు సపోజ్ నేను ఒక డివ్ తీసుకున్నాననుకోండి. ఈ డివ్‌లో ఉన్నటువంటి ఇప్పుడు ఇది ఒక డివ్ అనుకోండి. ఈ డివ్‌లో ఉన్నటువంటి ఐటెమ్స్ లేఔట్ గాని, ఐటెమ్స్ గాని ఇవంతా కూడా ఏమి మనకు ఇదేం చేస్తుందిరా అంటే దీని లోపల ఉన్నటువంటి స్పేస్‌ని కూడా ఏం చేస్తుందిరా అంటే ఆర్గనైజ్డ్ చేసుకుంటుందన్నమాట. ఈ ఫ్లెక్స్ అనేసి మనము యూజ్ చేస్తాన్నాం గాని. అర్థమవుతుందా? మనకు ఇక్కడ ఫ్లెక్స్ అనేసి మనము డిస్‌ప్లే మనం ఇంతకుముందు ఏం చూసినాము డిస్‌ప్లే బ్లాక్ అనేసి చూసినాం గదా! బ్లాకు, ఈ ఇన్‌లైన్ అనేసి. సేమ్ అదే విధంగా మనం ఇక్కడ ఏం చేస్తాము డిస్‌ప్లే ఈక్వల్స్ టు ఫ్లెక్స్ అని పెడతాం. ఇక్కడ ఫ్లెక్స్ అని పెడతానంగానే ఇక్కడ బ్రౌజర్ అనేది ఏం చేస్తుందిరా అంటే, ఇక్కడ చూడండి బ్రౌజర్ చేంజ్ ద విడ్త్ అండ్ హైట్ ఐటెమ్స్ టు బెస్ట్ ఫిట్ ద అవైలబుల్ స్పేస్ ఆన్ ది డిస్‌ప్లే డివైస్. అంటే ఏమి ఇప్పుడు సపోజు ల్యాప్‌టాప్ అనుకోండి. ల్యాప్‌టాప్‌లో వచ్చిందనేసి మనకెంతుంటుంది 1280-760 పిక్సెల్స్ అనుకోండి. ఓకే. అదే మనం ప్రొజెక్టర్ ద్వారా స్క్రీన్ మీద లేదా వేరే డైమెన్షన్‌లో మనం వేరేదేదైనా మనం చేంజ్ చేసినాం అంటే ఒక టీవీ అనుకోండి. టీవీలో పిక్సెల్స్ కొంత ఎక్కువగా ఉంటుంది గదా! సో, అక్కడ 1440, 1280 అనుకోండి. పిక్సెల్స్ అనుకోండి. అంటే ఏమి దీన్ని బట్టిందని మీకేం అర్థమవుతుంది? అంటే స్క్రీన్ సైజ్‌ని బట్టిందని ఆటోమేటిక్‌గా మనం డిస్‌ప్లే ఈక్వల్స్ ఫ్లెక్స్ అని పెడతానంగానే ఈ స్క్రీన్ సైజ్‌కి తగ్గట్టు ఈ ఐటెమ్స్‌ని పెంచేస్తుందన్నమాట. అంటే ఏమి చిన్న మొబైల్ అనుకోండి. మొబైల్‌కి తగినట్టు ఈ ఐటెమ్స్‌ని సైజ్ గాని ఇవంతా ఏం చేస్తుంది ఆటోమేటిక్‌గా తగ్గించుకుంటుంది. అదే ల్యాప్‌టాప్ అయితే కొంత పెంచుతుంది. నెక్స్ట్ అలా కాకుండా పెద్ద టీవీ అయిందనుకోండి. దానికి అనుగుణంగా ఇదేం చేస్తుంది దాన్ని విడ్త్, హైట్ ఇవంతా ఏం చేస్తుంది స్పేస్‌ని మేనేజ్ చేస్తుందన్నమాట. దీన్నే మనం ఏమంటాము రెస్పాన్సివ్ అంటాం. ఇదే ఫ్లెక్సిబుల్ అంటే ఏమి అనేది. ఓకేనా? ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ చేసినారంటే నేనిప్పుడు ఇంతకుముందు బ్లాకు, ఇన్‌లైన్ అనేసి ఎలా అయితే చెప్పానో అలా అన్నమాట ఇది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇప్పుడు అప్లికేషన్స్ అంటే ఏమి, అలైనింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ఐటెమ్స్, ప్రాపర్టీస్ లైక్ అలైన్ ఐటెమ్స్, జస్టిఫై కంటెంట్, అలైన్ సెల్ఫ్, మేక్ ఇట్ ఈజీ ఫర్ ఫ్లెక్స్ బాక్స్ టు లైన్ ఐటెమ్స్ బోత్ వెర్టికల్లీ అండ్ హారిజాంటల్లీ వితిన్ ఎ కంటైనర్. థిస్ ఈస్ పర్టిక్యులర్లీ హెల్ప్‌ఫుల్ ఫర్ పుట్ థింగ్స్ ఇన్ ద మిడిల్. అంటే ఏమి, ఇలా మనము దీన్ని ఏదన్నా ఒక ఐటెమ్స్‌ని దాంట్లో ఉన్నటువంటి ఫ్లెక్స్‌లో ఉన్నటువంటి ఐటెమ్స్ కంటైనర్ అంటే ఏమి ఒక డివ్ అనేది కంటైనరు అలా దాంట్లో ఉన్నటువంటి ఐటెమ్స్‌ని మనం ఏం చేస్తాము, ఆర్గనైజ్ చేసిందనేసి దాన్ని ఒక ఆర్డర్‌లో పెడతామనమాట. నీట్‌గా కనపడే విధంగా. నెక్స్ట్ నావిగేషన్ మెనూస్ చేస్తాము. నావిగేషన్ మెనూస్ చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఒక ఐటెమ్‌కి, ఇంకొక ఐటెమ్‌కి మధ్యలో స్పేస్ గాని, ఇలా వీటిని మనం ఏం చేయొచ్చు ఫ్లెక్స్‌ని యూజ్ చేసిందనేసి మనము దాన్ని ఆర్గనైజ్ చేయొచ్చనమాట. ఆర్గనైజ్ అంటే ఏమి ఏదో ఫంక్షన్ గాదు. అంటే దీనికి మనకు తగిన విధంగా మనం ఏం చేసుకోవచ్చు, ఆర్గనైజ్ చేసిందనేసి అంత డిసిప్లిన్‌గా మనము చూసే దీనికి బాగుండే విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మీడియా ఆబ్జెక్ట్స్ అంటే ఇది మీడియా ఆబ్జెక్ట్స్‌ని కొంత అలైన్డ్ కరెక్ట్‌లీ నో మ్యాటర్ హౌ టాల్ ద కంటెంట్ ఈస్. అంటే మీడియా ఇమేజు అవంతా ఎంతుంది, ఏమి అనేది అంటే విడ్త్, హైట్ అనేది దాంతో పని లేదనమాట. కానీ మనకి ఈ మీడియా ఆబ్జెక్ట్‌లో కూడా మనం ఏం చేస్తాము, దాన్ని పెడతానంగానే ఆటోమేటిక్‌గా ఇదేమవుతుందంటే చేంజ్ అయిపోతుంది. అంటే దానికి ఆ స్క్రీన్‌కి తగ్గినట్టు అది ఆటోమేటిక్‌గా తీసుకుంటుందనమాట. కార్డ్ ఎలిమెంట్స్ గాని, నెక్స్ట్ ఫార్మ్ ఎలిమెంట్స్, పేజ్ పార్షియల్స్, హెడరు, ఫుటరు, కాంపోనెంట్స్, లేఔట్స్ ఇవంతా కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడనమాట. ఇప్పుడు నేనేం చేశాను, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తాము, డిస్‌ప్లే ఈక్వల్స్ టు ఫ్లెక్స్ అనేదిని ఒకసారి చూద్దాము. మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, దీన్ని కాపీ చేసుకుంటాను. ఓకే. దీన్ని కాపీ చేసుకొని ఫస్ట్ సీఎస్ఎస్ తీసుకుంటాను. కంపైలర్‌లో ఏం చేస్తాము, పేస్ట్ చేద్దాం. ఓకే. కంపైలర్‌లో పేస్ట్ చేసిన తర్వాత ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, కంటైనర్ తీసుకున్నాను. ఈ కంటైనర్‌కి ఏం చేస్తున్నాను, ఫ్లెక్స్ అనేసి పెడతాను. ఇప్పుడు నేను ఇక్కడ కంటైనర్ అని పెడతాను. ఇక్కడ చూడండి కంటైనర్ అని నేను పెడతానంగానే ఆటోమేటిక్‌గా ఇది చూసారా ఇక్కడ ఎలా వచ్చిందో. ఇప్పుడు నేనేం చేస్తాను, దీన్ని కంటైనర్‌లో ఇంకా తీసేస్తాను. ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ చూడండి. ఆర్‌ని తీస్తానంగానే మనకి ఏ విధంగా ఇప్పుడు చూడండి. ఓకేనా? అంటే మీ డిస్‌ప్లే ఈక్వల్స్ ఫ్లెక్స్ అని పెడతానంగానే ఇదేమి బ్లాక్ అన్నమాట. మనం ఇంతకుముందు చూసాం గదా! బ్లాక్ అనేసి ఆ విధంగా. ఇప్పుడు ఇక్కడేమి బార్డర్ కలర్ అనేసి ఈ విధంగా ఉంది. అంటే బ్యాక్‌గ్రౌండ్ కలరు. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని నేను తీసేస్తాను. అవసరం లేదు మనకి. ఉన్నా కూడా ఇబ్బందేం లేదు. ఈ బ్యాక్‌గ్రౌండు డిస్‌ప్లే ఈక్వల్స్ టు ఏమైంది? ఫ్లెక్స్ అన్నమాట ఇది. ఓకేనా? ఇప్పుడు నేను అలా కాకుండా ఇక్కడేముంది ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. ఇది తీసుకుంటాను. కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని ఇక్కడేం చేస్తాను, పేస్ట్ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేసిన వెంటనే ఇక్కడేమవుతుంది, ఇది ఐటెమ్స్ వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడేం చేస్తాను
డివ్ క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్ గదా! ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, దీన్ని చేంజ్ చేస్తాను. దీనికి ఇక్కడ ఐటెమ్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చారు కాబట్టి ఇలా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడేమి ఇది తీసుకున్నాననమాట. డిస్‌ప్లే ఈక్వల్స్ టు ఇన్‌లైన్ ఫ్లెక్స్. నేను ఇంతకు ముందు బ్లాక్ లెవెల్, ఇన్‌లైన్ అనేసి చెప్పాను గదా! అలా అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, కంటైనర్‌ని ఇన్‌లైన్ అని చేస్తాను. ఇక్కడ చూడండి. మనం ఫ్లెక్స్ అని పెడతానంగానే ఇలానే వస్తుంది. అలా కాకుండా ఇన్‌లైన్ ఫ్లెక్స్ అని పెడతాంటే కూడా అలానే వస్తుందనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇన్‌లైన్‌ని తీస్తాను. ఓకే. ఇప్పుడు ఇన్‌లైన్ తీసినా కూడా ఇదేమవుతుంది, ఇలానే వస్తుంది. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, నేను మీకు ఇప్పుడు ఈ కోడ్‌ని ఒక దీంట్లో పేస్ట్ చేసి నేను చూపెడతాను రెస్పాన్సివ్‌కి మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే, నేను ఒక నోట్ ప్యాడ్ తీసుకుంటున్నాను. ఈ నోట్ ప్యాడ్ తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తాను, దీంట్లో దీన్ని పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తాను, సేవ్ యాస్ అని డెస్క్‌టాప్ మీద నేనేం చేస్తాను 1.html ఓకే. హెచ్‌టీఎంఎల్ ఫైల్‌గా నేను సేవ్ చేసినాననమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. ఇప్పుడు మీకు ఇది అర్థం కావాలంటే నేనేం చేస్తాను, ఈ నోట్‌ప్యాడ్‌ని తీసుకుంటాను. ఈ నోట్‌ప్యాడ్‌ని తీసుకొని మీకు ఓపెన్ విత్ నోట్‌ప్యాడ్‌లోనే తీసుకుంటాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానని, ఈ ఫ్లెక్స్ అనే దీన్ని నేనేం చేస్తున్నాను, ఫ్లెక్స్ అనే దీన్ని తీసేస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను, రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు రిఫ్రెష్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, కంట్రోల్ షిఫ్ట్ జె ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ చూడండి. ఓకేనా? అర్థమైందా? స్క్రీన్ సైజ్ నేనిప్పుడు ఇలా చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాను, డిస్‌ప్లే ఈక్వల్స్ టు ఫ్లెక్స్ అని పెడతాను. ఫ్లెక్స్ అని పెట్టిన తర్వాత నేనేం చేశాను, సేవ్ చేశాను. సేవ్ చేస్తాను నేను రిఫ్రెష్ చేస్తాను. ఇది ఎలా వస్తుందనేది ఒకసారి చూడండి. ఒకే లైన్‌లోకొచ్చిందా? ఒకే లైన్‌లోకొచ్చిన తర్వాత ఇది ఏమవుతుందనేది చూడండి. డిస్‌ప్లే ఈక్వల్స్ టు ఫ్లెక్స్ అని పెడతానంగానే మనకేమొచ్చింది, ఒకే లైన్‌లో వచ్చిందన్నమాట. ఓకేనా? బ్లాక్ లెవెల్ అంటే ఇక్కడ డిస్‌ప్లే మనం ఏం చేసాము, ఫ్లెక్స్ అని పెట్టాము. అలా కాకుండా నేను ఫ్లెక్స్ తీస్తానంగానే మనకేమైంది, ఒక దీని కింద ఒకటొచ్చిందన్నమాట. అంటే మన హెచ్‌టీఎంఎల్ కోడ్‌లో ఏ విధంగా అయితే రాసినామో ఆ విధంగా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఇది డిస్‌ప్లే ఫ్లెక్స్ అనేది అర్థమైంది కదా! నేనేం చేస్తాను, ఇప్పుడు దీనికి ఇన్‌లైన్ అని పెడతాను. ఇన్‌లైన్ అని పెట్టిన తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు నేనేం చేశాను, ఇప్పుడు సేవ్ చేశాను. ఇన్‌లైన్ ఫ్లెక్స్ అని పెట్టిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఏం డిఫరెన్స్ ఏం లేదు. ఒకసారి రెస్పాన్సివ్ అవుతుందో లేదో ఒకసారి ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇన్‌లైన్ ఫ్లెక్స్ అయింది. ఇన్‌లైన్ ఫ్లెక్స్ అనేది ఏమో అర్థమైంది కదా! నెక్స్ట్ ఫ్లెక్స్ డైరెక్షన్. ఫ్లెక్స్ డైరెక్షన్ మనమేమి డిస్‌ప్లే ఈక్వల్స్ టు ఫ్లెక్స్ అని పెట్టాం గదా! ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము, డిస్‌ప్లే ఈక్వల్స్ టు ఫ్లెక్స్ అని పెట్టిన తర్వాత ఇక్కడ ఏం చేసాము, డిస్‌ప్లే ఈక్వల్స్ టు మనం ఏం చేసాము, ఫ్లెక్స్ అని పెట్టాం. మనము ఇప్పుడు ఏం చేస్తాము, ఫ్లెక్స్ డైరెక్షన్ తీసుకుందాం. ఇక్కడ ఏం చేస్తాము, ఫ్లెక్స్ డైరెక్షన్ అని పెట్టి, ఇది ఏ విధంగా ఏ డైరెక్షన్‌లో ఉండాలా అనేసి మనం ఏం చేస్తాము, అసైన్ చేస్తామనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, దీనికి కాలమ్ రివర్స్ అంటే ఇప్పుడు ఒకటి పైకి, ఒకటి కిందకి అలా అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, రో రివర్స్ అని పెడతాను. అంటే రోలోనే రివర్స్ అన్నమాట. ఇది చూడండి. రోలోనే ఏమైంది రివర్స్ అయింది. అంటే మనకు మెనూని మనం ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు అదేమవుతుంది లెఫ్ట్ నింకా రైట్ నింకా అలా వస్తుంది గదా! అలా అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది రివర్స్ అని మాత్రమే పెడతాను. ఇక్కడ చూడండి. ఓకేనా? ఇక్కడేమి రో రివర్సు, కాలమ్ రివర్సు. ఇప్పుడు నేను ఇక్కడ రివర్స్ ఫ్లెక్స్ డైరెక్షన్‌లో నేనేం చేశాను, హ్మ్. ఫ్లెక్స్ డైరెక్షన్‌లో రో అని పెడతాం. రోలో వచ్చింది. నెక్స్ట్ అలా కాకుండా నేనేం చేస్తాను, కాలమ్ అని పెడతాం. ఇక్కడ చూడండి కాలమ్‌లో వచ్చింది. ఓకేనా? ఇక్కడ చూడండి. మన ఫ్లెక్స్ అనేది వేరు, ఇన్‌లైన్ ఫ్లెక్స్. అంటే ఒకే లైన్‌లో వచ్చే విధంగా అన్నమాట. నేనిప్పుడు ఇంతకుముందు ఏముండింది, ఇన్‌లైన్‌లో కాకుండా ఓన్లీ ఫ్లెక్స్ ఉండింది. ఇప్పుడు చూడండి. ఫ్లెక్స్ అని పెడతానంగానే మనకేమైంది, ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ దాంట్లో మనకు ఇన్‌లైన్ అనేసి పెడతానంగానే ఏమైంది, ఇలా అయిపోయింది. అంటే మనకి ఏ విధంగా కావాలనో ఆ విధంగా తీసుకోవచ్చన్నమాట. మనం ఇంతకుముందు ఇన్‌లైన్ చెప్పాను. సేమ్ అదే విధంగానే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తన్నాను, రో అని పెడతాను. ఇక్కడ చూడండి. ఒకే రోలో వచ్చేస్తుంది. నెక్స్ట్ అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తాను, రో రివర్స్ అని పెడతాను. సారీ కొంచెం రో రివర్స్ ఓకేనా? అలా కాకుండా కాలమ్ రివర్స్ అని పెడతాం. ఇక్కడ చూడండి. కాలమ్ రివర్స్ అని పెట్టంగానే ఇలా చేంజ్ అయిపోయింది. అలా కాకుండా నేనేం చేస్తాను, రో రివర్స్ 3, 2, 1 వచ్చిందా? అంటే ఇంతకుముందు 1, 2, 3 ఉండింది. ఇప్పుడేమైంది ఇది 3, 2, 1 వచ్చింది. ఓకేనా? అర్థమైంది కదా! దీన్ని ఒక్కొక్కటిగా చేసి చూడండి. మీకే బాగా అర్థమవుతుంది.
నెక్స్ట్ ఇది ఫ్లెక్స్ డైరెక్షన్ అయింది. మీకింకా దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.